గుమ్మడికాయ కర్రీ చేద్దాం. గుమ్మడికాయని తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి హై ఫ్లేమ్లో కడాయి బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసి చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసి దంచి వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. వేయించి కొంత సమయం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను నీటిలో వేసి కొంత ఉప్పు వేసి బాగా వాష్ చేసి కడాయిలో వేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనెలో కొంతసేపు గుమ్మడికాయ ముక్కలను వేయించాలి. కొంతసేపు వేగిన తర్వాత తగినంత నీరు వేసుకోవాలి. తగినంత నీళ్లు వేసి మూతతో క్లోజ్ చేయాలి. కడాయిని క్లోజ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టాలి. మధ్య మధ్యలో కడాయి మూత తీసి గుమ్మడికాయ ముక్కలను వేయించాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. గుమ్మడికాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి, శనగగింజలు తీసుకొని పొడి చేసిన మిశ్రమాన్ని గుమ్మడికాయ ముక్కల్లో వేసి కలుపుకుంటే టేస్టీ గుమ్మడికాయ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని దోశతో అయినా రైస్తో అయినా